Hi guys, welcome to Exam Tricks YouTube channel. Ee roju manam 22nd and 23rd current affairs నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి వస్తే నోవాక్ జోకోవిక్ నేమ్డ్ యాజ్ ద బాల్కన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద రికార్డ్ 8th టైం అని అడిగాడు అనమాట. యాక్చువల్లీ ఇది హీఈస్ ద టెన్నిస్ ప్లేయర్. నోవాక్ జోకోవిక్ అనే ఆయన టెన్నిస్ ప్లేయర్ అనమాట. టెన్నిస్ ప్లేయర్ ఇది ఉంది కదా, బాల్కన్ అనేది గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనమాట. గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఓకే, ఇప్పుడు నోవాక్ జోకోవిక్ అనే ఆయన 8th టైము అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు అనమాట. ఇక్కడ బాల్కన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు. ఓకే, బాల్కన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నాను. ఏంటి గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అంటే ఇవన్నీ, ఇవి బాల్కన్ అంటే ఇవి అల్బేనియా, బసోనియా, హెర్జోనియా, బల్గేరియా, క్రొయేషియా, గ్రీసు, కోస్కో, నార్త్ మెసిడోనియా, మొంటెనెగ్రో, రొమేనియా, స్లోవేనియా, సెర్బియా, టర్కీ. ఈ అన్నిటినీ కలిపి ఆ కంట్రీస్ అంటారు. దేన్ని ఏ కంట్రీస్ అంటారు? బాల్కన్ కంట్రీస్ అంటారు అన్నమాట. యాక్చువల్లీ ఈ బాల్కన్ కంట్రీస్ అనేవి యూరోప్లో ఉన్నాయి. స్కాండినేవియన్ కంట్రీస్ కూడా యూరోప్లోనే ఉన్నాయి. యూరోప్లోనే ఉన్నాయి. బాల్కన్ కంట్రీస్ అనేవి కూడా యూరోప్లోనే ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే బాల్కన్ కంట్రీస్ అనేవి ఏ ఖండంలో ఉన్నాయని అడుగుతాడు. ఏ ఖండంలో ఉన్నాయి? మనకి ఏ కాంటినెంట్లో ఉన్నాయి? యూరోప్ కాంటినెంట్లో ఉన్నాయి. ఓకే, ఇది ఈ బాల్కన్ కంట్రీస్ అన్ని ఎన్ని ఉన్నాయి? మొత్తం 12 ఉన్నాయి అన్నమాట. బాల్కన్ కంట్రీస్ ఇక్కడ యూరోప్ కాంటినెంట్లో ఉన్నాయి. ఈ సేమ్ ఏంటి, ఈ 12 కంట్రీలకి అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు? నోవాక్ జోకోవిక్ అని అనమాట. ఈయన మొత్తం ప్రపంచంలోనే ఈజ్ ద నెంబర్ 1 ప్లేయర్. ఈయన నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఎన్ని టైటిల్స్ వచ్చినాయి? ఈయనకి 24 టైటిల్స్ వచ్చినాయి. ఇప్పుడు దాకా హీఈస్ ద హైయెస్ట్ పర్సన్ టు గెట్ ద టైటిల్స్. ఏంటి ఈయన టెన్నిస్కి సంబంధించిన ఆయన మాట ఏంటి, నోవాక్ జోకోవిక్. అదే ఇంకో 24 టైటిల్స్ ఒక లేడీకి వచ్చినాయి. మార్గరెట్ కోర్ట్ అనే ఒక లేడీ అనమాట, ఉమెన్. సెరీనా విలియమ్స్ కూడా ఉమెనే. ఈవిడికి 23 వచ్చినాయి. తర్వాత రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్. ఎప్పుడు మీరు పేర్లు వింటూనే ఉంటారు. ఎవరు? రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, నోవాక్ జోకోవిక్ పేర్లు వింటూ ఉంటారు. బట్ మార్గరెట్ కోర్ట్ అనే ఆవిడ ఈజ్ ద లేడీ ఫస్ట్ ఉమెన్ టు గెట్ ఏ హైయెస్ట్ టైటిల్స్. ఇప్పుడు దాకా ఈవిడ ఇప్పటికైతే ముసలిదే కూడా అయిపోయి ఉంటుంది, ఓల్డ్ లేడీ అయిపోయి కూడా ఉంటుంది. ఇప్పటికి కూడా ఈవిడ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేదన్నమాట. ఈవిడ ఎలా ఉంటుంది పేరు? ఈవిడ మార్గరెట్ కోర్ట్ అనమాట. ఈవిడ చాలా ఓల్డ్ అవి కూడా అయిపోయింది. ఈవిడ రికార్డు ఇప్పటికి కూడా ఎవరు బ్రేక్ చేయలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే బాల్కన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు? నోవాక్ జోకోవిక్. అదొకటి. బాల్కన్ కంట్రీస్ అనేవి ఏ కాంటినెంట్లో ఉన్నాయి, ఏ ఖండంలో ఉన్నాయి అంటే యూరోప్ ఖండంలో ఉన్నాయి. ఐరోపా ఖండంలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే హూ ఇస్ ద హైయెస్ట్ గ్రాండ్ స్లామ్స్ విన్నర్ అంటే ఎవరు? నోవాక్ జోకోవిక్కే. ఎన్ని వచ్చినాయి? ఈయనకి 24 టైటిల్స్ వచ్చినాయి. ఓకే, టాపిక్ అయిపోయింది. స్కాండినేవియన్స్ కంట్రీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి? యూరోప్లోనే ఉన్నాయి. బాల్కన్ కంట్రీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి? యూరోప్లోనే ఉన్నాయి. ఓకే, ఏంటి ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏదైనా టాపిక్ న్యూస్లో ఉందంటే ఇలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలా అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటి? ఏషియా, ఆఫ్రికా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఓషనియా. మొత్తం 7 కాంటినెంట్స్ ఉన్నాయి. 7 కాంటినెంట్స్ ఉన్నాయి. మొత్తం సముద్రాలు ఎన్ని ఉన్నాయి మనకి? పసిఫిక్ ఓషను, అట్లాంటిక్ ఓషను, ఇండియన్ ఓషను, సదరన్ ఓషన్, నార్త్ ఆర్కిటిక్ ఓషన్. ఎన్ని ఉన్నాయి? మొత్తం 5. 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్. 5 సముద్రాలు ఉన్నాయన్నమాట. అతిపెద్ద సముద్రం ఏది? పసిఫిక్. అది అలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అతి చిన్నది ఏంటి? ఆర్కిటిక్ ఓషన్. మనకి ఎస్ షేప్లో ఉంటుంది. ఇలాగా ఎస్ షేప్లో ఉన్న సముద్రం ఏంటి? ఆర్కిటిక్ ఓషన్. అది ఎం షేప్లో ఉన్నది ఏంటి? ఇండియన్ ఓషన్. ఎం షేప్లో ఉంటుంది. ఇలాగా ఎం షేప్లో ఉన్నది ఇండియన్ ఓషన్. ఎలా గుర్తుపెట్టుకుంటే రీజనబుల్గా మీకు ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇది తెలుగులో ఉంది, తెలుగులో చదవండి. నోవాక్ జోకోవిక్ ఈజ్ ద హైయెస్ట్ టైటిల్స్ విన్నర్ అనమాట. మార్గరెట్ కోర్ట్ ఉమెన్స్లో హైయెస్ట్ ఎక్కువ టైటిల్స్ గెలుచుకున్నది మార్గరెట్ కోర్ట్. ఎంత? 24 టైటిల్స్ అనమాట. ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు హైయెస్ట్ మెడల్స్ ఎవరికి వచ్చినాయి? నోవాక్ జోకోవిక్. ఏ కంట్రీ అని అడుగుతాడు. ఏ కంట్రీ? ఇక్కడ ఆల్బేనియా కంట్రీస్లో
సెర్బియా కంట్రీ అనమాట అయింది. ఎవరు? నోవాక్ జోకోవిక్ది సెర్బియన్ కంట్రీ. ఈ మనకి మెయిన్ ఎన్ని గ్రాండ్ స్లామ్స్ ఉన్నా 4 అయితే మెయిన్ గ్రాండ్ స్లామ్స్ అనమాట. అవి ఏవి? యుఎస్ ఓపెను, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెను, ఆస్ట్రేలియా ఓపెన్. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. ఈ మెయిన్ గ్రాండ్ స్లామ్స్ అనమాట. ఇక్కడ టెన్నిస్లో యుఎస్ ఓపెన్ 2023 కల్లా ఎవరు గెలిచారు? లేడీస్ గ్రాండ్ స్లామ్స్లో ఎవరు గెలిచారు? కోకో గౌఫ్. అదే వింబుల్డన్లో అయితే మార్కెట్ వెండ్రోసోవా. ఫ్రెంచ్ ఓపెన్లో అయితే ఇగా స్విట్సెక్. ఆస్ట్రేలియా ఓపెన్ అయితే ఆరియన్ సబ్లేకా. అది మ్యాన్స్లో అయితే మ్యాన్స్లో యుఎస్ ఓపెన్ ఎవరు గెలిచారు? నోవాక్ జోకోవిక్. ఫ్రెంచ్ ఓపెన్ అయితే నోవాక్ జోకోవిక్. ఆస్ట్రేలియా ఓపెన్ అయితే నోవాక్ జోకోవిక్. చూడండి, మూడు గ్రాండ్ స్లామ్స్ 23 కల్లా నోవాక్ జోకోవిక్ గెలుస్తారు. ఈయన అల్బానిక్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ కూడా అయ్యాడనమాట. వింబుల్డన్కే వేరొక ఆయన వచ్చాడనమాట. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 2023 కల్లా వింబుల్డన్లో ఎవరు గెలిచారని అడుగుతాడు. కార్లస్ అల్కరజ్. ఎందుకంటే యుఎస్ఏ ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, ఆస్ట్రేలియా ఓపెను నోవాక్ జోకోవిక్ గెలిచాడు. కామన్గా ఉన్న పర్సన్ ఎవరు అడగరు. ఒకవేళ అడిగితే ఎలా అడుగుతాడంటే నోవాక్ జోకోవిక్ ఎన్ని టైటిల్స్ గెలిచాడని అడుగుతాడు. ట్రిక్కీగా అడుగుతాడు. మొత్తం ఎన్ని గెలిచాడు? 24 గెలిచాడు. అదే మన 23 కల్లా గ్రాండ్ స్లామ్స్లో వింబుల్డన్ ఎవరు గెలిచారు? కార్లస్ అల్కరజ్. ఎందుకంటే ఈయన డిఫరెంట్ పర్సన్ కదా, సో అందుకని ఈయన అడిగే ఛాన్స్ ఉంది. అలా మీరు థింక్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అంబాసిడర్ కింద వస్తుంది అనమాట. చూడండి, రూపీపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా రితుక్ రోషన్ని అపాయింట్ చేశారనమాట. అంతే, దీనికి ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఏముండదు. రూపీపే ప్రైమ్ వాలీబాల్ లీగ్కి రితుక్ రోషన్ అంబాసిడర్గా నియమితులయ్యారనమాట. కొన్ని ఇంపార్టెంట్ చదువుకుందాం. సునీల్ శెట్టి దేనికి? NDDA. ఏంటి? నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఏంటంటే మనం ఏదైనా స్పోర్ట్స్ నేషనల్ టైప్ కానీ స్టేట్స్ వైజ్ కానీ ఇంటర్నేషనల్ ఏమన్నా స్పోర్ట్స్కి వెళ్తే ఈ డోపింగ్ టెస్ట్ అనేది చేస్తారు. డోపింగ్ టెస్ట్ అంటే మనం ఏమన్నా ఏదైనా తీసుకున్నామంటే కెమికల్స్ లాంటిది, ఎందుకు? మన బాడీ స్టామినాని పెంచుకోవడానికి ఏమైనా తీసుకుంటే ఈ యాంటీ డోపింగ్ టెస్ట్ ద్వారా తెలిసిపోద్ది అనమాట. దానికి అంబాసిడర్ ఎవరు? సునీల్ శెట్టి నియమితులయ్యారు అనమాట. అదే ఎవరు? దేనికి? ఉత్తరప్రదేశ్ ఫార్మర్ స్కీమ్ సమాజ్వాద్ కిసాన్ బీమా యోజన. కిసాన్ అంటే రైతు, బీమా అంటే అదే ఇన్సూరెన్స్. కిసాన్ బీమా యోజన కింద దానికి ఉత్తరప్రదేశ్ ఫార్మర్స్ స్కీమ్ సమాజ్వాద్ కిసాన్ బీమా యోజన. ఎవరు? నవజుద్దీన్ సిద్దికీ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యాడు అనమాట. అదే ఎవరు? మేక్ ఇన్ ఇండియాకి అయితే కంబబాట్ మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ప్రతి వస్తువు మన పక్క దేశాలకు వెళ్ళి కొనుక్కునే దాని బదులు మన దేశంలోనే తయారు చేసుకుందాం అనే ఒక పర్పస్తో మేక్ ఇన్ ఇండియా అనే స్కీమ్ని స్టార్ట్ చేశారనమాట. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? కంబబాత్. అదే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్కి అయితే పివి సింధు అంబాసిడర్ అనమాట. పివి సింధు అంబాసిడర్ సిఆర్పిఎఫ్కి. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అంబాసిడర్ ఎవరు? ఎంఎస్ ధోని అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2024కి. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్. విజ్ఞానం అంటే ఏంటి? తెలివితేటలు, విజ్ఞానం అంటారు కదా, అది దాని కింద అనమాట. ఈ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ అవార్డ్స్ అనేవి దేనికి ఇస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఈ కేటగిరీలో ఇస్తారనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అంటే ఏంటి? దగ్గర సైంటిస్టుల లెక్క వస్తుంది అనమాట. ఆ కేటగిరీలో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ఇస్తారు. యాక్చువల్లీ మనం ఏ రోజు అవార్డ్స్ అంటే నీకు ఈ అవార్డు ఇస్తున్నాను అని ఏ రోజు అనౌన్స్ చేస్తారంటే 11th May 2024 ఈ రోజు అనౌన్స్ చేస్తారనమాట. 11th May 2024. ఎవ్రీ ఇయర్ మనం 11th May రోజు నేషనల్ టెక్నాలజీ డే అని జరుపుకుంటాం. నేషనల్ టెక్నాలజీ డే అని ఎందుకు జరుపుకుంటాం అంటే మనకి 11th May 1998లో పోఖ్రాన్ 2 అనే టెస్ట్ జరిగిందనమాట. ఏంటి? న్యూక్లియర్ టెస్ట్ అంటే మన కంట్రీ కూడా న్యూక్లియర్ బాంబులు తయారు చేసిందనమాట. మన కంట్రీ కూడా ఏ రోజు 11th May 1998లో. ఎందుకు చేసింది అనే హిస్టరీ నేను తర్వాత చెప్తాను.
ఆ రోజు 11th May 1998లో పోఖ్రాన్ 2 అనే టెస్ట్ చేసింది. న్యూక్లియర్ బాంబులు నా దగ్గర మన ఇండియా దగ్గర ఉన్నాయి అలాగని. ఎవరు ఆధీనంలో ప్రధానమంత్రి ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి. అప్పుడు ఆ టైంలో సైంటిస్ట్ ఎవరు ఈ పోఖ్రాన్ టెస్ట్ చేయడానికంటే అబ్దుల్ కలాం ఈయన ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1998 May 11న పోఖ్రాన్ 2 టెస్ట్ అనేది చేసుకున్నాం. దీనికి పేరే ఏమని పెట్టుకున్నాం, ఆపరేషన్ శక్తి అనే పేరు పెట్టుకొని మనం ఈ పోఖ్రాన్ 2 అనే టెస్ట్ చేసాం అన్నమాట. దేనికి, న్యూక్లియర్ టెస్ట్ అనమాట. నా దగ్గర కూడా ఇండియా దగ్గర కూడా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని టెస్ట్ చేసిందనమాట. అందుకు మనం 11th Mayన మనం నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం. తెలుగులో ఉంది చదవండి. యాక్చువల్లీ మనం నేషనల్ విజ్ఞాన అవార్డ్స్ అనేవి 4 కేటగిరీస్లో ఇస్తాం. 4 కేటగిరీస్లో వస్తాం. ఇందులో విజ్ఞాన రత్న, విజ్ఞానశ్రీ, విజ్ఞాన యువ, విజ్ఞాన్ టీమ్ అవార్డ్స్. విజ్ఞాన రత్న అంటే ఏంటంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అన్నమాట. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకా హయ్యెస్ట్ అవార్డు అనమాట. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో హయ్యెస్ట్ అవార్డు ఏంటి, విజ్ఞాన రత్న. తర్వాత విజ్ఞానశ్రీ అనేది ఎందుకు ఇస్తారంటే ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి కృషి చేసిన వాళ్ళకి విజ్ఞానశ్రీ అనే అవార్డు ఇస్తారు. విజ్ఞాన యువ అనే విజ్ఞాన పేరులోనే ఉంది. యువ అంటే ఏంటి, యంగ్ పర్సన్స్ అనమాట. యంగ్ సైంటిస్టుల్ని ప్రోత్సహించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీలో విజ్ఞాన యువ అనే అవార్డు ఇస్తారు. విజ్ఞాన్ టీమ్ అవార్డ్స్ అంటే ఏంటి, ఒక టీమ్ కంపరైజింగ్ ఆఫ్ 3 or more scientists, research, innovations in the science and technology. వాళ్ళకి ఇస్తారంట. 2 కన్నా ఎక్కువ ఉన్న సైంటిస్టులు ఏదైనా టీం ఏర్పడి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం పాటుపడితే వాళ్ళకి విజ్ఞాన్ టీమ్ అవార్డ్స్ కింద ఇస్తారనమాట. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విజ్ఞాన్ యువ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు అని అడుగుతాడు. అంటే ఎవరికి, యంగ్ సైంటిస్టులకి అనమాట. అలా ఈ మొత్తం నేషనల్ విజ్ఞాన అవార్డ్స్ ఎన్ని కేటగిరీలు ఇస్తారు, 4 కేటగిరీస్. 4 కేటగిరీస్ విజ్ఞాన రత్న, విజ్ఞానశ్రీ, విజ్ఞాన యువ, విజ్ఞాన్ టీమ్ అవార్డ్స్ ఇలా ఇస్తారనమాట. తెలుగులో ఉంది చదవండి. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మనకి పోఖ్రాన్ 2 అనే టెస్ట్ ఎప్పుడు జరిగిందని చెప్పాను మీకు. 11th May 1998లో జరిగిందని చెప్పాను. యాక్చువల్లీ ఇది పోఖ్రాన్ 2 అనమాట. పోఖ్రాన్ 1 ఎప్పుడు జరిగిందంటే May 18th 1974 ఇక్కడ ఈ డేట్లో జరిగిందనమాట. 1974లో జరిగింది. అప్పుడు ఆ టైంలో ఆపరేషన్ పేరు ఏం పెట్టారు, స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో పోఖ్రాన్ 2 రాజస్థాన్లో May 8th 1974లో ఒక ఆపరేషన్ చేశారు. ఏంటి అదే స్మైలింగ్ బుద్ధ. ఎందుకు చేశారు అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్సే. యాక్చువల్లీ మన కాశ్మీర్ వారు 1947-48లో జరిగింది. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్ అనమాట. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1947లో తర్వాత ఇండియాలో కలిసిపోవడం వల్ల పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చారు. దాన్ని కాశ్మీర్ వార్ అంటారు అన్నమాట. తర్వాత 1962లో మనకి చైనాకి జరిగితే ఇండియా ఓడిపోయింది. అప్పుడే మనకి కాశ్మీర్లో సంబంధించిన కొన్ని ప్రాంతాలనే చైనా కూడా ఆక్రమించేసింది. ఇండియా అయితే ఓడిపోయింది. తర్వాత ఇండియా అలా ఓడిపోయింది కదా, అలాగని నెక్స్ట్ 1965లో పాకిస్తాన్ మన మీదకి యుద్ధం వచ్చిందనమాట. ఏంటి, చైనా సపోర్ట్తో 1965లో ఇండియా మీద యుద్ధంకి వస్తే ఇండియా ఎదురుదాడి చేసి ఇండియా గెలిచింది అనమాట. తర్వాత 1971లో కూడా పాకిస్తాన్ ఇండియా మీదకి యుద్ధం వచ్చింది. ఇండియా మీదకి యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్కి అన్ని కంట్రీస్, చైనా, USA, ఇది ఏంటి, UK, యునైటెడ్ కింగ్డమ్ అన్నీ సపోర్ట్ చేసాయి. మన ఇండియా ఒంటరి అయిపోయింది అనమాట. లాస్ట్ మినిట్స్లో మనకి రష్యా సపోర్ట్ చేసిందండి. అన్ని దేశాలు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఒక్క రష్యా మాత్రం మన ఇండియాకి సపోర్ట్ చేసింది. ఎప్పుడు 1971 వార్లో రష్యా మనకు సపోర్ట్ చేసి సబ్మెరైన్స్ ఇచ్చింది, మనకు న్యూక్లియర్ బాంబులు ఇచ్చింది. చేయడం వల్ల మన ఇండియా 1971లో కూడా ఇండియా గెలిచింది.
ఇండియా గెలిచింది. ఎవరు? మన ఇండియా టెక్నాలజీ యూజ్ చేసుకొని రష్యా కూడా సపోర్ట్తో మనకి 1971లో ఇండియా గెలిచింది. అప్పుడు ఆ టైంలో మనకి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అనమాట. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. ఓకే, ఎలా అయితే కష్టం, మన దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ లేవు, అదర్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి, మనం వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. అలా సపోర్ట్ తీసుకోకుండా మనం ఇండిపెండెంట్గా న్యూక్లియర్ బాంబ్స్ మనమే తయారు చేసుకుందాం. అలాగని 1971లో యుద్ధం అయింది. 1974లో స్మైలింగ్ బుద్ధ అనే ఆపరేషన్ ద్వారా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది అనమాట. ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ 1974 మే 18న చేశారు. ఎవరు? ఇందిరాగాంధీ హయాంలో. అది ఓకే, అది ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్. తర్వాత మనకి 1998 మే 11న సెకండ్ ఆపరేషన్ అనమాట. ఇది సెకండ్ ఆపరేషన్ పేరు ఏమని పెట్టారు? ఆపరేషన్ శక్తి. అదే ఫస్ట్ది అయితే స్మైలింగ్ బుద్ధ, సెకండ్ది అయితే ఆపరేషన్ శక్తి అనే ఆపరేషన్ ద్వారా మే టు 13 మే ఈ టైంలో ఆపరేషన్ శక్తి అనే పేరుతో న్యూక్లియర్ టెస్ట్ చేశారనమాట. అప్పుడు మన దేశం కంప్లీట్గా నాకు కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అని నిరూపించుకుందనమాట ఈ టైంలో 11th మే 1998 టైంలో. అందుకే ఆ రోజున 11th మే 1998 రోజున నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం మనం. అదే రోజున వీళ్ళు ఏం చేస్తున్నారు? నేషనల్ టెక్నాలజీ డే రోజున చూడండి, ఇక్కడ నేషనల్ టెక్నాలజీ రోజున అవార్డ్స్, నేషనల్ టెక్నాలజీ ఎప్పుడు 11th మే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం. ఆ రోజున మనం ఈ అవార్డ్స్ నేషనల్ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం అనౌన్స్ చేస్తారనమాట. అది మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్. ఈ స్టాటిక్ పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. కాశ్మీర్ వార్ ఎప్పుడు జరిగింది, ఇండియాకి చైనాకి వార్ ఎప్పుడు జరిగింది, ఇండియాకి పాకిస్తాన్ ఫస్ట్ వార్ ఎప్పుడు జరిగింది, సెకండ్ వార్ ఎప్పుడు జరిగింది, కార్గిల్ వార్ ఎప్పుడు జరిగింది, ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసాం కదా, అది దాని యొక్క పేరేంటి? స్మైలింగ్ బుద్ధ. సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ చేసాం కదా, దాని యొక్క పేరేంటి? ఆపరేషన్ శక్తి. ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పింది ఏదో సరదాకి చెప్పలేదు, మీకు ఇంపార్టెంట్, ఎగ్జామ్లో పడుతున్నాయి. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 800 BCEలో హ్యూమన్ సెటిల్మెంట్ డిస్కవర్డ్ ఇన్ వందనగర్, గుజరాత్. రీసెంట్గా గుజరాత్లో హ్యూమన్ సెటిల్మెంట్ ఎప్పుడో పాతకాలాన్ని డిస్కవర్ చేశారనమాట. అది ఇప్పుడు న్యూస్లో ఉంది. ఏంటి? ఎవరు కనిపెట్టారంటే IIT ఖరగ్పూర్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండ్ డెక్కన్ కాలేజ్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, రీసెంట్గా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఫిజికల్ ల్యాబొరేటరీ అండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండ్ డెక్కన్ కాలేజు రీసెంట్గా గుజరాత్లో హ్యూమన్ సెటిల్మెంట్ డిస్కవర్ చేశారు. ఎవరి యొక్క సహాయంతో అని అడుగుతారు. ఎవరి యొక్క సహాయంతో? IIT ఖరగ్పూర్. అదొక క్వశ్చను. ఇంకోలా ఎలా అడుగుతాడంటే, రీసెంట్గా IIT ఖరగ్పూర్ ఒక రాష్ట్రంలో పాత 80 BC ఏన్షియంట్లో సెటిల్మెంట్ డిస్కవర్ చేసింది. అది ఏ స్టేట్ అని అడుగుతాడు. ఎక్కడ? గుజరాత్లో అనమాట. సో అలా మీరు ఒక సెంటెన్స్ అయితే ఎలా బిట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. 5th క్వశ్చన్కి వస్తే పాకే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ విచ్ వాజ్ ఇన్ ద న్యూస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? యాక్చువల్లీ పాకే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటామండి. పాకే పాగా అంటే అరుణాచల్ ప్రదేశ్ జరుపుకుంటాం. అదే హార్న్బిల్ ఫెస్టివల్ అయితే నాగాలాండ్లో జరుపుకుంటాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. పాకే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ అయితే అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటాం. అదే హార్న్బిల్ ఫెస్టివల్ అయితే నాగాలాండ్లో జరుపుకుంటాం. అది ఆ డిఫరెన్స్. యాక్చువల్లీ హార్న్బిల్ అనేది ఏంటంటే ఒక పక్షి, ఒక బర్డ్ అనమాట. హార్న్బిల్ అది ఆ ఫెస్టివల్ నాగాలాండ్లో జరుపుకుంటాం. అదే పాకే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ అయితే అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటాం. దాంతోపాటు మీకు కొన్ని కల్చరల్ ఫెస్టివల్స్ ఇచ్చాను. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఎప్పటికప్పుడు ఎగ్జామ్లో అడుగుతున్నాడు, అందుకనే మీకు ఇచ్చాను. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుపుకుంటారు? ఉగాది, డెక్కన్ ఫెస్టివల్. అదే అరుణాచల్ ప్రదేశ్ అయితే లోసారు, సలోంగ్.
అస్సాంలో అయితే అంబుబాచి ఫెస్టివల్, ఇట్స్ ఇంపార్టెంట్. అంబుబాచి ఫెస్టివల్. అదే దిహంగ్ పట్కాయ్ ఫెస్టివల్. బీహార్లో అయితే చాట్ పూజ. చాట్ పూజ ఎక్కడ జరుపుకుంటారండి? బీహార్లో. గోవాలో అయితే మండోవా. గుజరాత్లో అయితే ఉత్తరాయణ అని కచ్ ఉత్సవ్. హెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్ గుచ్చి ఫెస్టివల్. హర్యానాలో అయితే బైసాఖి. కర్ణాటకలో అయితే ఉగాది. కేరళలో అయితే ఓణము. మహారాష్ట్రలో అయితే గౌడ్ పడవ. నాగాలాండ్లో అయితే హార్న్బిల్ ఫెస్టివల్. ఇప్పుడే చెప్పాను. పాగా హార్న్బిల్ ఫెస్టివల్ అయితే అరుణాచల్ ప్రదేశ్. హార్న్బిల్ ఫెస్టివల్ అయితే నాగాలాండ్. హార్న్బిల్ అనేది ఒక బాడ్ అనమాట, బాడ్ పేరు అనమాట. ఒడిస్సాలో అయితే రథయాత్ర, రాజపర్బ అండ్ నోకాయి. పంజాబ్లో అయితే లోహిరి అండ్ బైసాఖి. సిక్కింలో అయితే లోసారు. అదే మన అరుణాచల్ ప్రదేశ్లోనూ కూడా లోసార్ అనే ఫెస్టివల్ జరుపుకుంటాం. సిక్కింలోనూ కూడా లోసార్ అనే ఫెస్టివల్ జరుపుకుంటాం. తమిళనాడులో అయితే పొంగలు, తైపూసము. తెలంగాణలో అయితే బోనావులు, బతుకమ్మ. త్రిపురలో అయితే ఖర్చు పూజ. ఉత్తరప్రదేశ్లో అయితే కిచిడి. వెస్ట్ బెంగాల్లో అయితే దుర్గా పూజ. ఈ ఫెస్టివల్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఎప్పటికప్పుడు అడుగుతున్నాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్. యాక్చువల్లీ ఇది ఎందుకు పెట్టారంటే వెట్లాండ్స్ని కాపాడుకోవడానికి, వెట్లాండ్స్ చుట్టూ టూరిజాన్ని డెవలప్ చేసుకోవడానికని, ఇది వెట్లాండ్స్ చుట్టూ టూరిజం డెవలప్ చేసుకోవడానికని అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ కొలబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజంతో కొలబరేషన్స్తో అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే రీసెంట్గా టూరిజాన్ని డెవలప్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏ స్కీమ్ని స్టార్ట్ చేసింది అని అడుగుతాడు అనమాట. ఏంటి ఏ స్కీము? అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ అన్నమాట. అది మీకు కొన్ని యాక్చువల్లీ మనకి ఇదేంటి ఈ టూరిజం అనేది ఎక్కడ చేసుకుంటారు? రామ్సర్ సైట్స్ చుట్టూ టూరిజాన్ని డెవలప్ చేయడానికి అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఏంటి? రామ్సర్ సైట్స్ చుట్టూ టూరిజం డెవలప్ చేయడానికి. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 75 ఉన్నాయండి రామ్సర్ సైట్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇండియా కరెంట్లీ హ్యావ్ 75 సైట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏంటి రామ్సర్ సైట్స్ అనేవి 25 ఉన్నాయి. అందులో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ఈ రామ్సర్ సైట్స్ అనేవి 1971లో ఇదిగో చూడండి, రామ్సర్ కన్వెన్షన్ అనేది 1971 ఫిబ్రవరి 22న నియమించారు అనమాట. ఇప్పుడు రామ్సర్ అనేది ఇరాన్లో ఒక సిటీ పేరు అనమాట. ఇలా వెట్లాండ్స్ని మనం పాడు చేసేస్తున్నాం. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలను మనం పాడు చేసేస్తున్నాం. సో దీన్ని రక్షించుకోవాలి. అలాగని ఇరాన్లో 1971లో రామ్సర్ అనే సిటీలో ఒక కన్వెన్షన్ని రూపొందించుకున్నాం. ఆ కన్వెన్షన్ పేరే రామ్సర్ కన్వెన్షన్ అంటారనమాట. అది ఇప్పుడు 2 ఫిబ్రవరి 1971లో రూపొందించుకున్నాం రామ్సర్ కన్వెన్షన్. ఆ రామ్సర్ కన్వెన్షన్ అనేది ఏం చేస్తుంది? ప్రపంచంలో ఉన్న ఆ దేశాలన్నిటిలో వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలని గుర్తించి వాటిని కాపాడుకుంటుంది అనమాట. అలా మన ఇండియాలో 75 సైట్స్ని గుర్తించిందనమాట రామ్సర్ కన్వెన్షన్ అనేది. 75. అందులో ఈ 75లో లార్జెస్ట్ వెట్లాండ్ ఇన్ ఇండియా ఏంటి? ఈ 75 సైట్స్లో వెట్లాండ్స్లో లార్జెస్ట్ వెట్లాండ్ ఏంటి? సుందర్బాన్ వెట్లాండ్ అనమాట. ఇది సుందర్బాన్ వెట్లాండ్. అది ఎలా అడుగుతాడని క్వశ్చన్, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ వెట్లాండ్ ఇన్ ఇండియా అని అడుగుతాడు. ఏంటి? మనకి సుందర్బాన్ వెట్లాండ్. మొత్తం మనకి రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో? 75 ఉన్నాయి. అదొకటి పాయింట్. 75 ఉన్నాయి. సుందర్బాన్ ఇండియాలోనే అతిపెద్ద చిత్తడి నేల ఏంటి? సుందర్బాన్. అలా అడుగుతాడు అనమాట క్వశ్చన్. మనకి రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగింది? 2 ఫిబ్రవరి 1971. అదొక పాయింట్. ఎవ్రీ ఇయర్ మనం ఫిబ్రవరి 2న వెట్లాండ్స్ డే అని జరుపుకుంటాం అనమాట. వెట్లాండ్స్ డే ఇది ఇంపార్టెంట్. వెట్లాండ్స్ డే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 2న వెట్లాండ్స్ డే జరుపుకుంటాం. ఎందువల్ల అంటే 1971లో ఫిబ్రవరి 2న మనకి రామ్సర్ కన్వెన్షన్ అనేది జరిగింది. సో ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ ద వరల్డ్ వెట్లాండ్స్ డే February 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇదే మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 75 రామ్సర్ కన్వెన్షన్స్ సిటీస్ ఉన్నాయన్నమాట. ఈ 75 అనమాట. మన
ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వస్తే కొల్లూరు లేక్ ఒకటే ఉంది, కొల్లూరు లేక్ ఒకటే ఉందన్నమాట రామ్సర్ కన్వెన్షన్ సిటీ, రామ్సర్ కన్వెన్షన్ సైట్ అనమాట, సైట్ ఒకటే ఉంది, అదే ఏంటి కొల్లూరు, మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కలిపితే కొల్లూరు లేక్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మదిక యూనిక్ లాంగ్వేజ్ ఇన్ కన్నూరు కేరళ నియర్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఏమి లేదండి, జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మదిక అనేది ఏంటి లాంగ్వేజ్, అది ఏ కంట్రీలో ఏ స్టేట్లో ఉంది, కేరళ స్టేట్లో ఉంది అంతే. మీ మదిక అనేది లాంగ్వేజ్, అది ఏ స్టేట్లో ఉంది, కేరళ. ఇంతకు మించి ఇంకేది గుర్తుపెట్టవద్దు అసలు ఈ క్వశ్చన్కి వస్తే. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఎత్తు రజయ్ గుజరాత్ పేరు సెక్యూర్స్ బ్రాంజ్ ఇన్ ద ఏషియా ఒలింపిక్ షార్ట్ గన్ క్వాలిఫైయర్స్. షార్ట్ గన్ వీళ్ళు షూటర్స్ అనమాట, షూటర్స్ ఎవరు, రైజా గుజియాట్ అనే పేరు రీసెంట్గా బ్రాంజ్ మెడల్ సాధించింది అనమాట. ఇందులోని ఏషియా ఒలింపిక్ షార్ట్ గన్ క్వాలిఫైర్స్లో. ఇదే గుర్తుపెట్టుకొని చాలు. రజియా గుజ్గాట్ పేరు రీసెంట్లీ బ్రాంజ్ మెడల్ ఇన్ ద ఏషియా షార్ట్ గన్ క్వాలిఫైర్స్. కాసిం మెడల్లో రీసెంట్గా వచ్చిందనమాట. ఒలింపిక్స్లో వస్తే ఒలింపిక్స్కి మనకు ఈ 2024కి ప్యారిస్లో జరుగుతుంది ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్. ఈ సమ్మర్ ఒలింపిక్స్ అనమాట. సమ్మర్ ఒలింపిక్స్ 2024లో ప్యారిస్లోని, 2028లో లాస్ ఏంజలస్ ఉంది, యుఎస్లో ఉంది లాస్ ఏంజలస్. ప్యారిస్ ఎక్కడ ఉంది, ఫ్రాన్స్లో ఉంది, ఫ్రాన్స్. ఇలా అంటమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మాన్సింగ్ క్లించెస్ ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్. ఇది ఇటువంటివి అడుగుతాడు అనమాట ఎగ్జామ్లో. మాన్సింగ్ క్లించెస్ ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్. మాన్సింగ్ అనేది ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్ అంటే ఏంటంటే రన్నింగ్ లాంటిదండి, జాగింగ్ లాంటిది. దాంట్లో మాన్సింగ్ అనేది క్లించెస్ ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్ అనమాట. మాన్సింగ్ క్లించెస్ ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్. ఈయన సెకండ్ పర్సన్ అనమాట. ఈ బికమ్ ద ఓన్లీ సెకండ్ పర్సన్ ఇన్ ఇండియా టు క్లైమ్ ద ఏషియన్ మ్యారథాన్ టైటిల్. మాన్సింగ్ ఆయన ఈ ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్లో సెకండ్ పర్సన్ అవార్డు పొందడానికి. ఫస్ట్ పర్సన్ ఎవరు, టి గోపి అనమాట. ఈయన ఫస్ట్ పర్సన్ ఏషియన్ మ్యారథాన్ అవార్డ్స్లో ఈయన ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎవరు, మాన్సింగ్ అనమాట. ఎగ్జామ్లో ఫస్ట్ పర్సన్ అడగొచ్చు, సెకండ్ పర్సన్ కూడా అడగొచ్చు. ప్రెసెంట్ న్యూస్లో ఉన్నారు కనుక మాన్సింగ్ అనే దానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట, అడిగే ఆస్కారం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అమిత్ షా లాంచెస్ బుక్ అస్సామ్స్ బ్రేవెస్ట్ హార్ట్ లచ్చి బర్పుకాన్. ఈ బుక్ అనేది రీసెంట్గా అమిత్ షా ఎవరు, ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ అనమాట. ఈయన అస్సాం బ్రేవెస్ట్ లచిత్ బర్పుకెన్ అనే ఒక బుక్ని లాంచ్ చేశారనమాట. ఆ బుక్ ఎవరు రాశారంటే అరూప్ కుమార్ దత్ అనే ఆయన రాశారనమాట. ఎగ్జామ్లో ఈ బుక్స్ ఎక్కువ అడుగుతున్నాడండి, అందుకే ఇది పెట్టాను. ఎగ్జామ్లో ఎక్కువ బుక్స్ ఆయన రిలేటెడ్ ఆథర్స్ అడుగుతున్నాడు. ఏంటి, అస్సాం బ్రేవెస్ట్ లచిత్ బర్పుకన్ అవార్డు ఎవరికి వచ్చింది, అవార్డు కాదు, బుక్. ఈ బుక్ అనేది ఎవరు రాశారు, అరూప్ కుమార్ దత్ అనే ఆయన రాశారనమాట. అది మరి అస్సాం దీని మెయిన్ ఏంటి, అస్సాం గురించి అస్సాంకి సంబంధించింది అనమాట. అరూప్ కుమార్ దత్ గౌహతిలో ఈయన రాశారనమాట. అస్సాం గురించి మనం కొద్ది మాట్లాడుకుంటే, అస్సాం యొక్క పూర్వనామం ఏంటంటే కామరూప. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రీసెంట్గా పూర్వకాలంలో అస్సాం యొక్క పాత పేరు ఏంటి అని అడుగుతాడు అనమాట. ఏంటి, కామరూప. అస్సాంలోనే మనకి తెయ్యాకు, టీ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, ప్రథమ స్థానంలో ఉంది. ఏంటి, తెయ్యాకు ఉత్పత్తి అనేది ప్రథమ స్థానం అనమాట. అదొకటి. నవగ్రహ దేవాలయం, 9 గృహాలు కలిగిన దేవాలయం, గుడి ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. ఎక్కడ, గౌహతి అస్సాంలో ఉందన్నమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటా అంటే మజోలి, లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. మనం ఎప్పుడైనా ఐలాండ్ అనేది సముద్రంలో చూస్తాం, బట్ అస్సాంలో మజోలి అనే లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఉందన్నమాట. మొజౌలి అది ఎక్కడుంది, మొజౌలి అనే లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఎక్కడుంది, అస్సాంలో ఉంది. ఇది లార్జ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రివర్ ఐలాండ్ అస్సాంలో ఉంది, అది మొజౌలి అనమాట. అస్సాం గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇండియన్ ఓపెన్ 2024 విన్నర్స్ లిస్ట్. యాక్చువల్లీ ఇది బ్యాడ్మింటన్కి సంబంధించింది అనమాట. బ్యాడ్మింటన్
ఇండియన్ ఓపెన్ 24 ఇది ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. రీసెంట్గా ఢిల్లీలోనే జరిగింది. మన ఇండియా వాళ్ళు ఎవరు విన్ అవ్వలేదండి. దీని మ్యానో ఉమెనో గుర్తుపెట్టుకుంటే చాలు. మ్యాన్ సింగిల్ ఎవరండి? సియూకి రిపబ్లిక్ ఆఫ్ చైనా. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రీసెంట్గా ఇండియాలోనే ఇండియన్ ఓపెన్ 2024 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది కదా, అందులో మ్యాన్స్ సింగిల్స్లో ఎవరు గెలిచారని అడుగుతారు అనమాట. ఎవరు? సియూకి. ఆయన ఏ దేశం అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఏ దేశం? చైనా అనమాట. ఉమెన్స్లో అయితే తైజు ఇంగ్ ఆయన షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ చైనీస్ లేడీ అనమాట. ఉమెన్ కూడా ఇద్దరు చైనా వాళ్ళే. పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. మ్యాన్స్ డబుల్ అయితే వీళ్ళు, మిక్స్డ్ డబుల్స్ అయితే వీళ్ళు, ఉమెన్స్ డబుల్స్ అయితే వీళ్ళు. ఉమెన్స్ డబుల్స్ అవసరం లేదు కానీ సింగిల్స్ గుర్తుపెట్టుకొని చాలు. ఎందుకంటే ప్రత్యేకంగా మన ఇండియాలో జరిగినాయి, అది ఢిల్లీలో జరిగినాయి కనుక ఉమెన్స్ సింగిల్స్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ డబుల్స్ అయితే కొద్దిగా చదివేసి పెట్టుకోండి అంతే చాలు. చదివండి. ఇన్ 2024 ఇండియా ఓపెన్ వాజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ దట్ ప్లేస్ ఎట్ ద కేడి జాదవ్ ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీ. ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. ఏంటి? ఇండియన్ ఓపెన్ 2024 ఇక్కడ జరిగింది. ఉమెన్స్ కలిపి ఇద్దరు చైనా వాళ్ళే, సియూకి అండ్ తైజు ఇంగ్. పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది తెలుగులో ఉంది, చదవండి. 12th క్వశ్చన్. జపాన్ బికమ్స్ ద 5th కంట్రీ టు అచీవ్ ద సాఫ్ట్ మూన్ ల్యాండింగ్. ఫస్ట్ మనకి చంద్రుడి మీద అడుగుపెట్టిన కాదు, అదే శాటిలైట్ లాంచ్ చేసి ల్యాండ్ అయిన కంట్రీస్లో జపాన్ అనేది 5th అనమాట. 5th కంట్రీ. ఫస్ట్ యుఎస్ఏ, తర్వాత రష్యా, తర్వాత చైనా, తర్వాత ఇండియా మనం చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్తో ల్యాండ్ అయ్యాం కదా, అది మన 4th కంట్రీ. 5th కంట్రీ జపాన్. ఎలా అడుగుతాడనమాట, విచ్ కంట్రీ ఈజ్ నాట్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ అని అడుగుతాడు అనమాట. ఏ కంట్రీ ఏం అడుగుతాడు? రష్యా, చైనా, ఇండియా, జపాను, తర్వాత ఏదో సౌత్ ఆఫ్రికా కానీ ఏదో కంట్రీ ఇస్తాడు. సో మనం ఆ కంట్రీస్ డిసైడ్ చేసుకోవాలి. ఈ కంట్రీస్ అన్నీ గుర్తుపెట్టుకుంటే మంచిది. 5th కంట్రీ ఏంటి? జపాన్ అనమాట. దాని యొక్క మనకి విక్రమ్ ల్యాండర్ కదా, చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయింది. సేమ్ అలాగే జపాన్ వాళ్ళలో స్లిమ్ అనే ల్యాండర్ అనేది ల్యాండ్ అయింది అనమాట భూమి మీద. ఇది ఒక క్వశ్చన్ అనమాట. విచ్ స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్లీ టచ్డ్ డౌన్ ద లోనర్ స్పేస్ అంటే ఇది మూన్ యొక్క సర్ఫేస్, మేకింగ్ ద 5th నేషన్, 5వ కంట్రీ టు అచీవ్ ద సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్. ఫస్ట్ యుఎస్ఏ, రష్యా, చైనా, ఇండియా, తర్వాత జపాన్ అనేది 5th కంట్రీ. ఏదండి? జపాన్. అదేంటి? దాని యొక్క ల్యాండర్ పేరు స్లిమ్. ఇదండి. ఏదైనా మిగిలిపోతే రేపు డిస్కస్ చేసుకుందాం. అదొకటే. రేపు ఆల్రెడీ నేను వీడియో చేశాను ఏఎల్పి ప్రీవియస్ పేపర్ మీద. రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాము, చూడండి. అది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే అండి, ఉంటాను. సో ఫ్రెండ్స్, మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా? ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద 7 తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్లో కాకుండా లాగిన్ అంటే మీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయిపోయాక ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అన్నది వస్తుంది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరున్న కోర్సెస్ కోసం ఇక్కడ క్లిక్ చేస్తే సో ఈ కోర్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏఎల్పి కావాలి కాబట్టి మీకు ఇక్కడ బై క్లిక్ చేసి ఈ బై దగ్గర ఏంటి మీకు 1 year కావాలా, 2 years కావాలా, లేదా
3 ఇయర్స్ కావాలా అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఇయర్స్ కంటే అన్ని. ఇప్పుడు మీరు ఫస్ట్ 1 ఇయర్కే అనుకుందాం. ఇక్కడ మీరు అప్లై కూపన్, మీ దగ్గర ఏదైనా కూపన్ ఉంటే ఆ కూపన్ అప్లై చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఏ కూపన్ వాడుతున్నాం? సో రిపబ్లిక్ డే వరకు ALP 2024 కూపన్ అయితే వాడుతున్నాం. సో అదైతే ఇచ్చేయండి. సో ఈ ALP 2024 కూపన్ కనుక అప్లై చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది కేవలం మీకు రిపబ్లిక్ డే వరకే ఈ ఆఫర్ ఉంటుంది. సో ఇప్పుడు 4000కి 1 ఇయర్ పాటు మీరు కొనాలి అనుకుంటే పే ఆన్లైన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇట్లాగ ట్రాన్సాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఓకే, ఇనిషియేట్ అయిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఎలాగ కార్డు ద్వారా కానీ సో దాని మీద క్లిక్ చేసి పే చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ కోర్స్ అనేది మీకు గ్రూప్ Dకి ALPకి రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో 2000కి మీకు 2 ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా 1 ఇయర్కి మీకు 2000 పడుతుంది, 6000 అంటే. సో ఒకసారి థింక్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. బెస్ట్ కంటెంట్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? సో డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ALP కానీ గ్రూప్ D కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే.